అయినటువంటి ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవుడైనటువంటి ప్రభుని హృదయంలో మనము అంగీకరించాలి. ప్రభుని అంగీకరించుట ద్వారా మన మనసు మారుతుంది. ప్రభుని అంగీకరించుట ద్వారా మన మార్గం మారుతుంది. ప్రభువుని అంగీకరించడం ద్వారా మన కులం మారదు, మన గోత్రం మారదు, మనకున్నటువంటి ఏది కూడా మారదు. కేవలం మారేది మనిషి యొక్క మనస్సు మారుతుంది. నిజమైనటువంటి దేవుని తెలుసుకుంటాడు. మన హృదయంలో వెలుగు కలుగుతుంది. వెలుగు నయమైనటువంటి దేవుని చేరుకుంటాడు. ఈ ప్రపంచానికి, ఈ విశ్వమంతటికి కూడా సూర్యుడు ఎలాగైతే ఒక్కడో అదే రీతిగా దేవుడు కూడా ఒక్కడే. ఆయన ఎవరంటే స్వయంభవుడు. ఆయన ఎవరు కూడా కలగజేయలేరు. ఆయనే అందరినీ కూడా కలగజేస్తాడు. సృష్టిని కలగజేస్తాడు, మనిషిని కలగజేస్తాడు. ఆయన ఎవరిని కలగజేయలేరు. అయితే ఆయన ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు. యేసు ప్రభుని నమ్ముకున్నట ద్వారా మన మనస్సు మారి, మన మార్గం మారి నిత్యత్వంలోనికి, వైకుంఠంలోనికి, స్వర్గంలోనికి మన ఆత్మ చేరతాది. అదే రీతిగా ఈ లోకంలో ఎన్నో పనులు చేసి మనం నష్టపోతున్నాం, నశించిపోతున్నాం. వాటన్నిటిని కూడా, ఆ నష్టాలన్నిటిని కూడా ప్రభు విడిపించి చక్కని మీ చేతుల యొక్క కష్టాజీతాన్ని ఆయన ఆశీర్వదించి మీ పిల్లలకు దీవెనకరంగా ఆయన మారుస్తాడు. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రండి, ప్రభుని కలుసుకోండి, ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నతనీయుల్ పాస్టర్ గారు ఇంకను మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు యొక్క ప్రేమను సంపాదించుకొని ఆ నిత్య దేవుడైనటువంటి యేసులో మనందరి జీవితాలను కలుసుకుందుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఈ మాటలు విన్నారో అందరూ కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం.